అష్టాదశ మహాపురాణాలలో 14వ పురాణం పేరు వామన పురాణం. ఈ పురాణాన్ని కూర్మ కల్పంలో బ్రహ్మదేవుడు పులస్త్య మహామునికి బోధించాడు. పులస్తేడు ఈ పురాణాన్ని మొదటిసారి నారద మహర్షికి చెప్పగా ఆ తర్వాత నారదుడు వ్యాసుడికి బోధించాడు. వామన పురాణాన్ని మహావిష్ణువు యొక్క చర్మముతో పోలుస్తారు. ఈ పురాణంలో మొత్తం 10,000 శ్లోకాలు మరియు 95 అధ్యాయాలు ఉన్నాయి. ఈ పురాణంలో బ్రహ్మదేవుడు త్రివర్గాలకు సంబంధించిన విషయాల గురించి చెప్పడం జరిగింది. అంతేకాక దీనిలో 12 మహావిష్ణువు స్తోత్రాల గురించి, 8 శివ స్తోత్రాల గురించి, 4 దేవి స్తోత్రాల గురించి మరియు సుదర్శన స్తోత్రం గురించి చెప్పబడింది. వామన పురాణం పూర్వ భాగం మరియు ఉత్తర భాగం అని 2 భాగాలుగా విభజించబడింది. అంతేకాక దీనిలోని ఉత్తర భాగాన్ని బృహద్వామన పురాణం అని కూడా అంటారు. ఈ పురాణం ప్రకారం ప్రతి మనిషి ఉదయం లేవగానే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, నవగ్రహాలు, సప్తఋషులు మరియు సప్తలోకాలు తనకు శుభం చేకూర్చడం కోసం ప్రార్థన చెయ్యాలని చెబుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.